ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికీ, ఇవాళ నేను ఎంతో హెల్తీగా చేసుకునే ఇడ్లీలు అయితే చూపించేస్తాను. యాక్చువల్లీ ఇడ్లీలు నార్మల్గా చేసుకుంటారు కదా, నేను దాంట్లోనే కొంచెం యాడ్ ఆన్స్ వేస్తున్నాను అనమాట. కొంచెం వెజ్జెస్ కూడా వేసి ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ నేను పొట్టు తీయని మినపప్పుతో చేస్తాను. అండ్ ఎప్పుడులాగానే ఇడ్లీ రవ్వతో, అండ్ ఒక్కొక్కసారి నేను జొన్నలు సజ్జలు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే ఇడ్లీ రవ్వతోనే నేను మామూలుగా చేశాను. ఫస్ట్ అయితే ప్లేట్స్కి అయితే నీట్గా వాష్ చేసిన తర్వాత గీ అప్లై చేశాను. ఇలా గీ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అతుక్కొని అట్లా పిచ్చి పిచ్చిగా ఏం రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట. సో వెజ్జెస్తో ట్రై చేస్తున్నాను అని చెప్పాను కదా, క్యారెట్ తురుము ఇంకా పాలక్ తురుము అన్నీ కూడా నేను వేశాను. మీకు నచ్చితే కొంచెం జీలకర్ర అట్లా కూడా వేసుకోవచ్చు. అండ్ బ్యాటర్లో తడకలాగా అంటే పోపులాగా కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి ఇంత టైం లేదు కాబట్టి గబగబా పాలక్ తురుము ఇంకా క్యారెట్ తురుము వేసేసి ఇడ్లీ బ్యాటర్ వేసాను. మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ పైన మళ్ళీ క్యారెట్ తురుము ఇంకా పాలక్ తురుము కూడా వేసాను అనమాట. ఇంకా ఇలా వేసి నార్మల్గా ఇడ్లీకి మనం 10 minutes స్టీమ్ పెడతాం కదా, అట్లా స్టీమ్ పెట్టేయడమే. సో పిల్లలు మనం ఎలాగో పల్లి చట్నీ రకరకాల చట్నీలు చేసి పెడతాం కదా, ఈ ఇడ్లీతో పాటు ఆ వెజ్జెస్ కూడా వెళ్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదా లంచ్లో వెజ్జెస్ కానీ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా. సో ఏదో ఒక రకంగా పిల్లలకి ఇలాగా ఇవ్వాలని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నంలో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవడమే. అండ్ ఇదే ఇడ్లీలు మనం జొన్న పిండితో లేదా రాగి పిండితో అట్లా చేస్తే ఇంకా హెల్తీగా ఉంటాయి. అండ్ స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. పిల్లలకి యాక్చువల్లీ ఇడ్లీలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ మనం పెట్టామంటే 10 కల్లా మళ్ళీ ఆకలేసేస్తుంది. అదే ఇందులో కార్బ్స్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా ఆకలేసేస్తుంది, త్వరగా డైజెస్ట్ అయిపోయి. అండ్ సో మనం ఇడ్లీ రవ్వకు బదులు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు అలా మిల్లెట్స్ ఏమన్నా యూస్ చేయడం వల్ల పిల్లలకైతే త్వరగా ఆకలి లేకుండా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ అనేది వాళ్ళ బాడీకి అందుతుంది. సో అట్లా వేయడానికి ట్రై చేయండి. ఈసారి అయితే నేను జొన్నలు రాగులు వీటితో దోసపిండి కానీ లేకపోతే ఇడ్లీ పిండి కానీ ఎలా చేసుకోవాలి అనేది వేసి మీకు ఈసారి వీడియోలో అయితే పెడతాను. ఇక్కడైతే నా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. అండ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. అండ్ ఇడ్లీలు అయితే చక్కగా ఇలా తీయంగానే నీట్గా వచ్చినాయండి. అండ్ నేను ఇక్కడ అల్లం పచ్చడి వేశాను. అల్లం పచ్చడితో సూపర్గా ఉంటాయి ఇడ్లీలు. పైనుండి గీ వేసుకొని, ఆల్రెడీ గీ వేసాను కదా, ఇంకా పైనుండి గీ వేస్తే ఇంకా సూపర్గా ఉంటాయి. ఇంకా పల్లి పచ్చడి ఏ చట్నీలైనా సూపర్గా ఉంటాయండి. ఇలా డిఫరెంట్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.